తిరుమలలో గరుడ వాహన సేవ కన్నుల పండవగా జరిగింది. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ రాష్ట్రాల సాంప్రదాయ సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా వివిధ నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు గరుడ వాహన సేవకు మరింత వైభవం చేకూర్చాయి. తిరుపతి ఎస్పీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సమర్పించిన శ్రీనివాస కళ్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. కోటి బ్రహ్మాండ నాయకుడు తనకి ఎంతో ఇష్టమైనటువంటి అయితే గరుడ వాహనంపై భక్తులు కనువిందు చేస్తూ మాడవీధుల్లో అనుగ్రహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే లక్షలాది మంది దాదాపు 3 లక్షల మంది భక్తులు ఈ యొక్క గ్యాలరీల ద్వారా 1,75,000 మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి స్వామివారి దర్శనం కోసం అయితే నిన్న రాత్రి నుంచి కూడా వేచి ఉన్నారు. అయితే స్వామివారి ఏదైతే మాడవీధుల్లో కనువిందు చేస్తూ అయితే స్వామివారు అనుగ్రహిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతున్న సమయంలో ఏదైతే 20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 37 కళా బృందాలు మనం చూస్తున్నాం వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన చేస్తూ వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే లక్షలాది మంది తరలి వచ్చినటువంటి యొక్క బ్రహ్మోత్సవాలకు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రాష్ట్రాలు అయితే 20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళా బృందాలతో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గరుడు వాహనం అయితే స్వామివారి గరుడు సేవ నాడు ఏదైతే నాగ సర్పాలతో ఉన్నటువంటి దేవతామూర్తులు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఈ పక్క చూసుకున్నట్టయితే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అశ్వవాహనంపై స్వామివారు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఈ యొక్క కళా చిత్రాలను మనమైతే చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే బ్రహ్మోక్ష నాయకుని యొక్క బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి వాహనం ఘటన ఏదైనా ఉండాదంటే అది ఒక గరుడ వాహనం మాత్రమే అని చెప్పొచ్చు. ఈ యొక్క గరుడ వాహనానికి సంబంధించి ఆ యొక్క బ్రహ్మాండ నాయకునికి సంబంధించినటువంటి అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరుడ వాహనం పైన ఆ యొక్క స్వామివారిని మనం చూస్తున్నాం. తమ గరుడ వాహనాన్ని చాటి చెప్పే విధంగా ఈ యొక్క నాగ సర్పాలతో ఉన్నటువంటి వెంకటేశ్వరునికి సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులు ఏదైతే ఎస్వి మ్యూజికల్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు యొక్క నృత్య ప్రదర్శన చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క మాడ వీధుల్లో స్వామివారిని సేవ కోసం అనుగ్రహించే సమయంలో ఈ యొక్క నృత్యాలను తిలకించడానికి భక్తులు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎస్వి మ్యూజిక్ కళాశాలకి సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల కళా బృందం ఏదైతే నృత్య ప్రదర్శనతో ఎంతో ఆ యొక్క బ్రహ్మాండ నాయకుడిని యొక్క బ్రహ్మోక్షాలను చాటి చెప్పే విధంగా ఈ యొక్క నృత్య ప్రదర్శన ఉండాలంటే ఆ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క లక్షలాది మంది ఈ బ్రహ్మోత్సవాల్ని తిలకించడానికి వచ్చినటువంటి ఈ యొక్క కళా చిత్రం ఆకట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఏదైతే చిన్న విద్యార్థులంతా ఈ యొక్క ఎస్వి అయితే మ్యూజిక్ కళాశాల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ మనం ఇంకో చిత్రం చూసుకున్నట్టయితే ఈ యొక్క శ్రీనివాసుని కళ్యాణం సంబంధించినటువంటి ఒక ఘట్టానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్వి యూనిట్ సంబంధించినటువంటి మ్యూజిక్ కళాశాలకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చూస్తే గరుటు మంతుడితో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుని కొలివి తీరినటువంటి చిత్రాన్ని మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు ఎంతో చక్కగా ఈ యొక్క మనం చూసుకునేటువంటి ఆనాటి శ్రీనివాసుడి కళ్యాణానికి ముక్కోటి దేవతలంతా కదిలి వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈ యొక్క ముక్కోటి దేవతలకు సంబంధించినటువంటి హరిదాసుడు ముఖ్యంగా మనం చూసుకున్నటువంటి నారద మహర్షి సంబంధించినటువంటి సరస్వతి దేవితో పాటు ఈ యొక్క ముక్కోటి దేవతలు కదిలి వచ్చినటువంటి ఈ యొక్క కళా చిత్రాన్ని మనమైతే చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే శ్రీనివాసుని ఎంతో ఇష్టమైనటువంటి గరుడు సేవ నాడు ఏదైతే లక్షలాది మంది యొక్క వచ్చే భక్తులకి కోసం 20 రాష్ట్రాల నుంచి 37 యొక్క కళా బృందాలు అయితే శ్రీనివాసుని కళ్యాణం చాటి చెప్పే విధంగా ఈ యొక్క సంబంధించినటువంటి చిత్రం కూడా ఉంది. మనం చూస్తున్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. చిత్రాన్ని మనం చూస్తున్నాం ఏదైతే దేవతామూర్తులు శ్రీనివాసుని కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘట్టాన్ని తిలకించడానికి ఏదైతే భక్తులందరూ కూడా సరే గోవింద నామ స్వరంతో ఒక గరుడ వాహన సేవ నాడు చూసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు మీకు? ఓం నమో వెంకటేశాయ. మేము తిరుపతి ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ తరఫున ఈరోజు శ్రీనివాస కళ్యాణ నృత్యం ప్రదర్శిస్తున్నాము. శ్రీనివాస కళ్యాణ నృత్యం విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవితో భృగు మహర్షి అలిగి వెళ్ళిపోతే లక్ష్మీదేవి భూలోకానికి వస్తారు. తర్వాత భూలోకంలో పద్మావతి దేవిని
కలుసుకొని అలా వైకుంఠం చేరి ఇలా మన తిరుమల క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఈరోజు గరుడ వాహనం శ్రేష్టం కాబట్టి ఈరోజు మేము శ్రీనివాస కళ్యాణ నృత్యం ప్రదర్శిస్తున్నాం. మనం చూడొచ్చు పద్మావతి అమ్మవారిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఎంతో చక్కదైన ఈ యొక్క వేషధారణలో స్వామివారి అమ్మవారిని ఉన్నట్టు భక్తులు కూడా సరే అక్కడి నుంచి వీళ్ళ యొక్క వేషధారణ చూసి స్వామివారిని చూసినట్టే భావిస్తూ గోవింద నామస్మరాలతో చెబుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుండది. స్వామివారిని అయితే మంగళకర దివ్యమైన మూర్తిని చూడడానికి వేచి ఉన్న యొక్క భక్తులు స్వామివారిని చూడగానే భక్తి పారవశమై తమను తామే మర్చిపోయి స్వామివారి గరుడు సేవనైతే తిలకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్వామివారు ఏదైతే మూల విరాటికి సంబంధించినటువంటి ఆభరణాలు ఏదైతే ఉంటాయో ఈ ఆభరణాలు అయితే శాలిగ్రామ లక్ష్మీహారం పచ్చలహారంతో కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి అయితే సుబ్రహ్మణ్య స్వామికి అయితే అలంకారంలో ఉన్నటువంటి నెమల పింఛం ఆకారంలో కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి కళాకారుల బృందం కూడా ఈ యొక్క నెమల పింఛం నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు ఏదైతే బోర్డు నెంబర్గా ఉన్నటువంటి డాలర్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వారం గరుడ వాహనం అంగరంగ వైభవంగా సాగుతుంది. వాళ్ళ కేరళకు సంబంధించి కాబట్టి అయితే దాదాపు 20 రాష్ట్రాల నుంచి కూడా కళాకారుల బృందం వచ్చింది. చాలా చక్కగా కూడా సరే వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన చేసి ఏ విధంగా చూడండి. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు చూస్తున్నారు ఎప్పుడు కని విని రీతిలో ఈరోజు రంగరంగ వైభవంగా గరుడు సేవ ఇన్ని లక్షల మంది మధ్యలో చిన్న సంఘటన కూడా లేకుండా ఎంత వర్షం వచ్చినా కూడా సరే భక్తులు వాళ్ళకు వచ్చిన ప్లేస్ నుంచి కదలకుండా ఏ చిన్న ఇబ్బంది లేకుండా హ్యాపీగా కుటుంబ సభ్యులతో కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉన్నారో మీరు చూసి తెలుస్తుంది. ఈరోజు ఈ భక్తుల కోసం సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు అన్నీ కూడా మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, భోజనాలు కావచ్చు 24/7 ఎక్కడికక్కడ ఏ వీధిలో కూడా సరే ఎక్కడ కూడా ఎంత జనాలు వచ్చా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాన్ని గరుడ సేవని చేసుకుంటూ పోతున్నాం. ఇంకా సుమారు 3 నుంచి 4 గంటల పాటు ఈ గరుడ సేవని జరుగుతుంది. 4 గంటల పాటు జరిగినా కూడా భక్తులందరూ కూడా వాళ్ళకు వచ్చిన ప్లేస్ నుంచి అక్కడే ఉండి భగవంతుడిని ఆశీర్వాదం చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఎగ్జిట్ గేట్ కావచ్చు, ఇన్ని గేట్ కావచ్చు 4 మూలల్లో కూడా ఎంతమంది వచ్చా కూడా హ్యాపీగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా 4 వీధులు ఆర్చని ఇచ్చేది కూడా మొత్తం టీటీడీ దగ్గరుండి సదుపాయాలు చేసింది. అయితే మనం చూస్తున్నాం ఏదైతే నెమలి పింఛమో ఏదైతే నృత్యం చేస్తూ నెమలి వాహనం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఒక నెమలి పింఛ పచ్చవాహన అయితే మనం చూసుకున్నటువంటి నెమలి వాహనం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నాం. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కేరళకు సంబంధించినటువంటి ఈ యొక్క కళాకారుల బృందం ఇది ఈ యొక్క ఉన్నటువంటి పచ్చ నెమలి వాహన సేద తీరినట్టు ఈ యొక్క చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. చేతిలో సుబ్రహ్మణ్య స్వామి స్థూలం ధరించి ఏదైతే అద్భుతపరిచే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల బృందం అయితే తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. 20 రాష్ట్రాల నుంచి 39 మంది కళాకారుల బృందం ఈ యొక్క తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏదైతే మాడ వీధుల్లో నృత్యం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గరుడు సేవ నాడు ఇలాంటి అందమైనటువంటి చిత్ర కళాకారులకు సంబంధించి ఏదైతే నృత్య ప్రదర్శన ఈ విధంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి కేరళకు సంబంధించిన యొక్క నాటక బృందం చేస్తున్నట్టు యొక్క ప్రదర్శనను చూస్తే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ మాడవీల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుమల నుండి.